ఈ అబ్బాయి తన ఎక్వేరియంలో పెంచుకుంటున్న చేపకి ఆహారం వేస్తాడు. ఆహారం వేయగానే అదొక డ్రాగన్ రూపంలో ఒక్కసారిగా మారిపోతుంది. అలాగే "నువ్వు విడిపించినందుకు నీకొక వరం ఇస్తున్నాను" అని చెప్పి అంటుంది. వెంటనే ఈ వరం నీకు తీసుకో అని చెప్పి తనలోకి ప్రవేశిస్తుంది. దాంతో ఆ వ్యక్తికి మొత్తం ఒళ్ళంతా పవర్ వచ్చినట్టుగా అనిపించి ఆ పక్కనున్న వస్తువుని పట్టుకునేసరికి అది గోల్డ్‌గా మారిపోతుంది. అది చూసి ఆ అబ్బాయి చాలా అంటే చాలా షాక్ అయిపోతాడు. ఆ పక్కనున్న అన్ని వస్తువుల్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు గానీ అది అస్సలు వర్కౌట్ అవ్వదు. అప్పుడే ఆ అబ్బాయికి అర్థమవుతుంది. ఇది కేవలం పౌర్ణమి రోజు మాత్రమే ఆ డ్రాగన్ చెప్పినట్టుగా జరుగుతుంది అని చెప్పి పౌర్ణమి కోసం వెయిట్ చేస్తాడు. కరెక్ట్‌గా ఆ రోజు పౌర్ణమి అవ్వగానే ఆ అబ్బాయి వెంటనే ఒక పక్కనున్న రాయిని తాకుతాడు. అది బంగారంగా మారిపోతుంది. దాంతో ఆ అబ్బాయికున్న స్పెషల్ పవర్‌ని అర్థం చేసుకుంటాడు. కానీ ఆ బంగారం అంతా నిజమో కాదో తెలుసుకోవాలని చెప్పి షాప్‌కెళ్ళి ఆ బంగారాన్ని అమ్మాలనుకుంటాడు. ఒక గిన్నెని మాత్రమే తీసుకెళ్తాడు. గిన్నెని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి చూపించి దీనికి ఎంత రేట్ వస్తుంది అని చెప్పి అడుగుతాడు. ఆ అమ్మాయి ముందు ఆ బంగారాన్ని చెక్ చేయాలనుకుంటుంది. మొత్తం ఫైర్ పెట్టి అదంతా కూడా చెక్ చేస్తుంది. చెక్ చేయగా తెలిసిందేంటంటే అది నిజమైన బంగారం అని చెప్పి వెంటనే ఆ అబ్బాయికి తగిన డబ్బులు ఇచ్చేస్తుంది. ఆ డబ్బులు ఇవ్వగానే ఆ అబ్బాయి నిజంగానే షాక్ అవుతాడు. నిజంగా బంగారం వచ్చిందా? ఇదంతా కల అనుకున్నాను అని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయి చెప్తుంది, "ఇదే బంగారం నువ్వు దుబాయ్‌లో అమ్ముంటే ఇంకా ఎక్కువ డబ్బులొచ్చేవి. ఇక్కడ కాబట్టి నీకింత డబ్బులే వస్తున్నాయి" అని చెప్పి అండ్ "ఇలాంటి బంగారం ఉంటే మా షాప్‌కి మళ్ళీ మళ్ళీ రండి" అని చెప్పి చెప్తుంది. ఆ అమ్మాయి అలా చెప్పగానే ఆ అబ్బాయికి వెంటనే దుబాయ్ వెళ్ళి ఇదే బంగారాన్ని అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పి ఈ వచ్చిన డబ్బులతో దుబాయ్ టికెట్ అది యేసుకొని అక్కడికి వెళ్దామని అనుకుంటాడు. వెంటనే దుబాయ్‌కి ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ గోల్డ్ షాప్‌లో ఈ బంగారపు రాయికి ఎంతొస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి వెంటనే ఈ గిన్నె అమ్మిన దానికన్నా ఎక్కువ డబ్బులే ఆ అబ్బాయికి ఇస్తుంది. సబ్స్క్రైబ్.